శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అథ సప్తదశోధ్యాయ. ప్రణవ పంచాక్షరీ మంత్రముల మహిమ శివలోక వైభవము. ఋషయ ఊచు ప్రణవస్య చ మహాత్మ్యం షడ్లింగస్య మహామునే శివభక్తస్య పూజాం చ క్రమశో బ్రూహిణ ప్రభో. ఋషులిట్లు పలికిరి, ఓ మహర్షి, ఓ ప్రభు, ఓంకారము యొక్క మహిమను, ఆరు లింగముల మహిమను మరియు శివభక్తుని పూజించు విధమును మాకు క్రమముగా చెప్పుము. సూత ఉవాచ, తపోధనైర్భవద్భిశ్చ సమ్యక్ ప్రశ్నస్త్వయం కృతః అస్యోత్తరం మహాదేవో జానాతి స్మనచాపరః. సూతుడిట్లు పలికెను, తపోధనులకు మీరు చక్కని ప్రశ్నను అడిగితిరి. దీనికి ఉత్తరమును మహాదేవుడు తక్క మరి ఒకడు చెప్పజాలడు. అధాపి వక్ష్యేతమహం శివస్య కృపయైవ హి శివోస్మాకం చ యుష్మాకం రక్షాం గృహ్ణాతు భూరిసః. అయినను నేను శివుని కృపతో ఉత్తరమును ఇచ్చెదను. శివుడు మమ్ములను మిమ్ములను అధికముగా రక్షించు భారమును స్వీకరించుగాక. ప్రోహి ప్రకృతి జాతస్య సంసారస్య మహోదదేః నవం నావాంతరమితి ప్రణవం వై విదుర్బాధాః ప్రపంచో నాస్తి ఓ యుష్మాకం ప్రణవం విదుః ప్రకర్షేణ నయేద్యస్మాన్ మోక్షం వ ప్రణవం విదుః. ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రమునకు ప్రహ్ అని పేరు. దీనిని దాటించే నావ గనక ఓంకారమునకు ప్రణవము ప్రహ్ ప్లస్ నవ అని పేరు కలిగినదని పండితులు చెప్పారు. ప్రహ్ ప్రపంచము, నా లేదు, వాహ్ మీకు అను అర్థమును బట్టి కూడా ఓంకారమునకు ప్రణవమని పేరు కలిగినది. ప్రాహ్ నిశ్చయముగా, నా మోక్షమునకు నడిపించును, వా మిమ్ములను అను అర్థములో కూడా ఓంకారము ప్రణవమనబడును. స్వజాపకానాం యోగినాం స్వమంత్ర పూజకస్య చ సర్వకర్మక్షయం కృత్వా దివ్యజ్ఞానం తు నూతనం. ఓంకారమును జపించి శివుని ఓంకారముతో పూజించు వారికి సర్వకర్మలు నశించి నూతనమగు దివ్యజ్ఞానము లభించును. తమేవ మాయారహితం నూతనం పరిచక్షతే ప్రకర్షేణ మహాత్మానం నవం శుద్ధ స్వరూపకం. మాయకు అతీతుడు శుద్ధ చైతన్య రూపుడు నగు పరమాత్మ నూతనుడు అనబడును. నూతనం వై కరోతీతి ప్రణవం తం విదుర్బధాః. ప్రణవం ద్విధం ప్రోక్తం సూక్ష్మస్థూల విభేదతః. సాధకుని నూతనునిగా చేయునది గాన ఓంకారమునకు ప్రణవమని పేరు వచ్చినదని పండితులు చెప్పుదురు. ప్రణవము సూక్ష్మము స్థూలము అని ద్వివిధముగానున్నది. సూక్ష్మమేకాక్షరం విద్యాత్ స్థూల పంచాక్షరం విదుః. సూక్ష్మమవ్యక్త పంచార్ణం సువ్యక్తార్ణం తథేతరం. ఓం అను ఏకాక్షరమునకు సూక్ష్మ ప్రణవమనియు పంచాక్షరికి స్థూల ప్రణవమనియు పేరు. సూక్ష్మ ప్రణవములో అవ్యక్తముగానున్న పంచవర్ణములు స్థూల ప్రణవములో బాగుగా వ్యక్తమగును. జీవన్ముక్తస్య సూక్ష్మం హి సర్వసారం హి తస్య హి మంత్రేనార్థానుసంధానం స్వదేహ విలయావధి. జీవన్ముక్తుడగు జ్ఞాని సర్వమంత్రసారమగు సూక్ష్మ ప్రణవమును ప్రణవ ప్రతిపాద్యమగు పరమాత్మను ధ్యానిస్తూ దేహము పతనమగు వరకు జపించవలెను. స్వదేహే గలితే పూర్ణం శివం ప్రాప్నోతి నిశ్చయః. కేవలం మంత్రజాపీతు యోగం ప్రాప్నోతి నిశ్చయః. అట్టి జ్ఞాని దేహపాతానంతరము పూర్ణస్వరూపుడగు శివుని పొందుట నిశ్చయము. అర్థానుసంధానము లేకుండా కేవల మంత్రమును జపించు వ్యక్తి యోగమును పొందుట నిశ్చయము. షట్త్రింశత్కోటి జాపీతు నిశ్చయం యోగమాప్నుయాత్. సూక్ష్మం చ ద్వివిధం జ్ఞేయం హ్రస్వదీర్ఘ విభేదతః. 36 కోట్ల జపమును చేసిన వ్యక్తి నిశ్చయముగా యోగమును పొందును. సూక్ష్మ ప్రణవము మరల హ్రస్వము దీర్ఘము అని 2 విధములుగానున్నది. అకారస్య ఉకారస్య మకారస్య తతఃపరం బిందునాదయుతం తద్ధి శబ్దకాల కళాన్వితం. దీర్ఘ ప్రణవమేవం హి యోగినామేవ హృద్గతం. మకారాంతం త్రితత్వం హి హ్రస్వ ప్రణవ ఉచ్యతే. అకారము ఉకారము మకారము బిందువు నాదము శబ్దము కాలము కళ అను వాటితో కూడిన ప్రణవము దీర్ఘ ప్రణవము. ఇది యోగుల హృదయమునందు మాత్రమే ఉండును. అకార ఉకార మకారములను 3 వర్ణములతో మాత్రమే కూడిన ప్రణవము హ్రస్వ ప్రణవం అనబడును. శివశక్తి స్తయోరైక్యం మకారాంతం త్రికాత్మకం. హ్రస్వమేవం హి జాప్యం స్యాత్ సర్వపాక్షయైషినాం. అకారము శివుడు, ఉకారము శక్తి, మకారము శివశక్తుల ఐక్యము.
సర్వపాప నాశమును గోరు సాధకులు ఈ దృష్టితో హ్రస్వప్రణవమును జపించవలెను. భూవాయు కనకార్ణోద్యోహ శబ్దాద్యాశ్చ తథాదశ ఆసాన్వయే దశ పునః ప్రవృత్త ఇతి కథ్యతే. భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము అను పంచభూతములు గంధ, స్పర్శ, రూప, రస, శబ్దములనే 5 విషయములు వెరసి ఈ 10 యందు ఆశతో ప్రవర్తించే 10 రకముల మానవులు ప్రవృత్తులు అనబడుదురు. హ్రస్వమేవ ప్రవృత్తానాం నివృత్తానాం తు దీర్ఘకం వ్యాహృత్యాదౌ చ మంత్రాదౌ కామం శబ్ద కళాయుతం. ప్రవృత్తులు హ్రస్వ ప్రణవమును మాత్రమే జపించవలెను. నివృత్తులు సన్యాసులు దీర్ఘ ప్రణవమును జపించవలెను. సాధకుడు వ్యాహృతులకు భూ, భువః, సువః మంత్రములకు ఆరంభములో తన ఇచ్చ ప్రకారముగా శబ్దముతో కళతో కూడిన ప్రణవమును ఉచ్చరింపవచ్చును. వేదాదౌ చ ప్రయోజ్యం స్యాద్వందనే సంధ్యయోరపి నవకోటి జపాన్ జప్వా సంశుద్ధ పురుషో భవేత్. వేద పఠనమునకు ఆదియందు ప్రాతస్సాయం సంధ్యావందనములలో ఓంకారమును ఉచ్చరింపవలెను. 9 కోట్ల ఓంకార జపమును చేసిన పురుషుడు పూర్ణముగా శుద్ధుడగును. పునశ్చ నవకోట్యాతు పృథివీ జయమాప్నుయాత్. పునశ్చ నవకోట్యాతు హ్యపాం జయమవాప్నుయాత్. మరలా 9 కోట్లు జపించినచో పృథివీతత్వమును, ఇంకో 9 కోట్లు జపించినచో జలతత్వమును జయించును. పునశ్చ నవకోట్యాతు తేజసాం జయమాప్నుయాత్. పునశ్చ నవకోట్యాతు వాయోర్జయా మవాప్నుయాత్. ఇంకో 9 కోట్లు జపం చేసినచో అగ్నితత్వమును, ఇంకో 9 కోట్లు జపము చేసినచో వాయుతత్వమును జయించును. ఆకాశ జయమాప్నోతి నవకోటి జపేన వై గంధాధీనాం క్రమేణైవ నవకోటి జపేన వై. ఇంకో 9 కోట్లు జపించినచో ఆకాశతత్వమును జయించును. ఇటులనే క్రమముగా 9 కోట్లు చొప్పున జపించు వ్యక్తి గంధాదులను జయించును. అహంకారస్య పునర్నవకోటి జపేన వై సహస్రమంత్ర జప్తేన నిత్యం శుద్ధో భవేత్ పుమాన్. ఇంకో 9 కోట్లు జపించినచో అహంకార తత్వమును జయించును. ప్రతిదినము 1000 సార్లు మంత్రమును జపించిన మానవుడు శుద్ధుడగును. తతః పరం స్వసిద్ధ్యర్థం జపో భవతి హి ద్విజాః ఏవమష్టోత్తర శతకోటి జప్తేన వై పునః ప్రణవేన ప్రబుద్ధస్తు శుద్ధయోగమవాప్నుయాత్. ఓ ద్విజులారా, ఆ తరువాత మానవుడు ఆత్మసాక్షాత్కారము కొరకు జపమును కొనసాగించవలెను. ఈ విధముగా 108 కోట్ల ప్రణవమును జపించిన వ్యక్తి జ్ఞాని అయి శుద్ధయోగమును పొందును. శుద్ధయోగేన సంయుక్తో జీవన్ముక్తో న సంశయః. శుద్ధయోగమును పొందిన జ్ఞాని జీవన్ముక్తుడనుటలో సందేహము లేదు. సదా జపన్ సదాధ్యాయన్ శివం ప్రణవరూపిణం సమాధిస్థో మహాయోగి శివ ఏవన సంశయః. ప్రణవస్వరూపుడగు శివుని సదా ధ్యానిస్తూ ప్రణవమును సదా జపిస్తూ సమాధి యందుండు మహాయోగి శివుడే అనుటలో సందేహము లేదు. ఋషిచందో దేవతాదిన్యస్య దేహే పునర్జపేత్ ప్రణవం మాతృకాయుక్తం దేహేన్యస్య ఋషిర్భవేత్. మంత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాస కరన్యాసములను చేసి జపమును చేయవలెను. అకారాది హకారం వరకు గల వర్ణములతో కూడిన ప్రణవమును తన దేహమునందు న్యాసము చేసిన వ్యక్తి ఋషి అగును. దశమాతృ షడద్వాది సర్వం న్యాస ఫలం లభేత్. ప్రవృత్తానాం చ మిశ్రాణం స్థూల ప్రణవమిష్యతే. 10 రకముల మంత్ర సంస్కారములు, మాతృకాన్యాసము, షడద్వ హోమ విధి మొదలగు వాటితో కూడిన పూర్ణన్యాస ఫలమును అతడు పొందును. ప్రవృత్తులకు ప్రవృత్తి నివృత్తు భయ విశిష్టమగు జీవనము గడుపు వారికి స్థూల ప్రణవము అభీష్టములనిచ్చును. క్రియాతపోజపై యుక్తాస్త్రివిధా శివయోగినః ధనాది విభవైశ్చైవ కరాద్యంగైర్నమాదిభిః. క్రియయా పూజయా యుక్తః క్రియాయోగీతి కథ్యతే. పూజాయుక్తశ్చ వితభుక్ బాహ్యేంద్రియ జయాన్వితః పరద్రోహాదిరహితస్తపో యోగీతి కథ్యతే. ఏతైర్యుక్త సదా క్రుద్ధ సర్వకామాదివర్జితః సదా జప పరాశాంతో జపయోగీతి తం విదుః. ఉపచారైః షోడశభిః పూజయా శివయోగినాం సాలోక్యాది క్రమేణైవ శుద్ధో ముక్తిం లభేన్నరః. క్రియా, యోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 విధములుగా నున్నారు. సంపదను వినియోగించి పూజను చేయుచు సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడగు భక్తుడు క్రియాయోగి అనబడును. పూజ చేయుచు మితముగా భుజించువాడై బాహ్యేంద్రియములను జయించి ఇతరులకు ద్రోహమును చేయుట మొదలగు వాటిని విడనాడియుండు భక్తుడు తపోయోగి అనబడును. ఈ గుణములను కలిగి ఉండి
ఏనాడు కోపము నెరుంగక కామనలనన్నింటినీ విడనాడి శాంత మనస్కుడై సర్వకాలములయందు జపమును చేయు భక్తుడు జపయోగి అనబడును. శివయోగులను షోడశోపచారముతో పూజించు మానవుడు శుద్ధుడై సాలోక్యాది ముక్తిని పొందును. జపయోగ మధో వక్ష్యే గదతః శృణుతద్విజాః తపః కర్తుర్జప ప్రోక్తో యజ్జన్మ పరిమార్జతే శివనామ నమఃపూర్వం చతుర్థ్యాం పంచతత్వకం. ఓ ద్విజులారా, నేనిప్పుడు జపయోగమును చెప్పెదను వినుడు. తపస్సును చేయువాని కొరకు జపము విధించబడినది. జపము జన్మబంధమును తుడిచిపెట్టును. ముందుగా నమః ఉచ్చరించి తరువాత చతుర్థి విభక్తిలో శివనామమును చేర్చగా నమఃశివాయ అను పంచాక్షరి అగును. స్థూల ప్రణవ రూపం హి శివ పంచాక్షరం ద్విజాః పంచాక్షర జపేనైవ సర్వసిద్ధిం లభేన్నరః. ఓ ద్విజులారా, శివ పంచాక్షరి స్థూల ప్రణవము. పంచాక్షరిని జపించు మానవుడు సర్వసిద్ధులను పొందును. ప్రణవేనాది సంయుక్తం సదా పంచాక్షరం జపేత్ గురూపదేశం సంగమ్య సుఖవాసే సుభూతలే. సదా ఓంకారముతో కూడిన పంచాక్షరిని జపించవలెను. గురూపదేశమును పొంది చక్కని నేలపై సుఖాసనముపై కూర్చుండి జపించవలెను. పూర్వపక్షే సమారభ్య కృష్ణభూతావధిద్విజాః మాఘం భాద్రం విశిష్టం తు సర్వకాలోత్తమోత్తమం. ఓ ద్విజులారా, శుక్లపక్షములో ఆరంభించి కృష్ణపక్షం వరకు పూర్తియగు వరకు జపించవలెను. మాఘ భాద్రపదములు జపమునకు ఉత్తమోత్తమగు మాసములు. ఏకవారం మితాసీతు వాగ్యతో నియతేంద్రియ స్వస్వరాజ పితॄణాం చ శుశ్రూషణం చ నిత్యసః. సాధకుడు ఒక పూట భుజించవలెను, మితముగా భుజించవలెను, మితముగా మాటలాడవలెను, ఇంద్రియములను జయించవలెను. దేశ ప్రభువునకు తల్లిదండ్రులకు నిత్యము సేవ చేయవలెను. సహస్ర జపమాత్రేణ భవేచ్యుద్యోన్యధారుని పంచాక్షరం పంచలక్షం జపేచ్చివ మనుస్మరన్. ఇట్లు నియమముతో 1000 జపమును చేసిన సాధకుడు శుద్ధుడగును. జపమును చేయనివాడు రుణి అగును. శివుని స్మరిస్తూ పంచాక్షరిని 5 లక్షల జపము చేయవలెను. పద్మాసనస్థం శివదం గంగా చంద్రకళాన్వితం వామోరు స్థితశక్త్యా చ విరాజంతం మహాగణైః మృగటంకధరం దేవం వరాద భయపాణికం సదానుగ్రహకర్తారం సదాశివ మనుస్మరన్. పద్మాసనమునందున్నట్టియు మంగళములనిచ్చునట్టియు గంగతో చంద్రకళతో కూడి ఉన్నట్టియు ఎడమ తొడపైనున్న శక్తితో మరియు గొప్ప ప్రబధగణములతో విరాజిల్లుచున్నట్టియు మృగమును త్రిశూలమును ధరించినట్టియు ప్రకాశ స్వరూపుడైనట్టియు చేతులయందు వరద అభయముద్రలను కలిగి ఉన్నట్టియు భక్తులను సదా అనుగ్రహించు సదాశివుని ధ్యానించవలెను. సంపూజ్య మనసాపూర్వం హృదివా సూర్యమండలే జపేత్ పంచాక్షరీం విద్యాం ప్రాంగుఖ శుద్ధ కర్మకృత్. పవిత్రాచరణము గల సాధకుడు ముందుగా హృదయమునందు గాని సూర్యమండలమునందు గాని శివుని భావన చేసి మానసిక పూజను చేసి తూర్పు ముఖముగా కూర్చుండి పంచాక్షరీ మంత్రమును జపించవలెను. ప్రాతఃకృష్ణ చతుర్దశ్యాం నిత్య కర్మ సమాప్య చ మనోరమే శుచౌ దేశే నియత శుద్ధ మానసః. పంచాక్షరస్య మంత్రస్య సహస్రం ద్వాదశం జపేత్ వరయేచ్చ సపత్నీకాన్ శైవాన్ వై బ్రాహ్మణోత్తమాన్. కృష్ణపక్ష చతుర్దశి నాడు జపము సమాప్తమైన రోజున ఉదయమే నిత్యకర్మను పూర్తి చేసుకొని అందముగా శుభ్రముగానున్న స్థలముపై కూర్చుండి శుద్ధమైన ఏకాగ్రమైన మనస్సు గలవాడై సాధకుడు పంచాక్షరీ మంత్రమును 12,000 జపించవలెను. భార్యలతో కూడి ఉన్న శివభక్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను వరణ చేయవలెను. ఏకం గురువరం శిష్టం వరయేత్ సాంబమూర్తికం ఈశానం చాధ పురుషం అఘోరం వామమేవ చ సద్యోజాతం చ పంచైవ శివభక్తాన్ ద్విజోత్తమాన్. పూజా ద్రవ్యాన్ని సంపాద్య శివపూజం సమారభేత్. శివభక్తులకు బ్రాహ్మణోత్తములయందు ఈశాన తత్పురుష అఘోర వామదేవ సజ్జోజాత రూపములను భావన చేయవలెను. పూజా ద్రవ్యములను సంపాదించి శివపూజను ఆరంభించవలెను. శివపూజాం చ విధివత్ కృత్వా హోమం సమారభేత్. ముఖాంతం చ స్వసూత్రేణ కృత్వా హోమం సమారభేత్. యథావిధిగా శివపూజను చేసి హోమమును ఆరంభించవలెను. అగ్నిస్థాపనము వరకు స్వీయ గృహ్య సూత్రానుసారముగా చేసి హోమమును మొదలెడవలెను. దశైకం వా శతైకం వా సహస్ర కమధాపి వా కాపిలేన ఘృతేనైవ జుహుయాత్ స్వయమేవ హి. సాధకుడు కపిల గోవు యొక్క నేతితో 11 లేదా 101 లేక 1001 ఆహుతులను తానే ఇయ్యవలెను. కారయేచ్చివ భక్తైర్వాష్యష్టోత్తర శతం బుధః
హోమాంతే దక్షిణాదేయ గురోర్గో మిథునం తథా, లేదా శివభక్తులచే 108 ఆహుతులను ఇప్పించవలెను. హోమము అయిన తర్వాత గురువునకు 2 గోవులను దక్షిణనీయవలెను. ఈశానాది స్వరూపాంస్తాన్ గురుం సాంబం విభావ్యచ తేషాం పత్సిక్తతో ఏన స్వశిరః స్నానమాచరేత్. గురువునందు సాంబుని ఇతర బ్రాహ్మణుల యందు ఈశానాదులను భావన చేసి వారి పాద జలమును తన శిరస్సుపై చల్లుకొనవలెను. షట్త్రింశత్కోటి తీర్థేషు సద్యస్నాన ఫలం లభేత్. దశాంగమన్నం తేషాం వైదద్యాద్వై భక్తిపూర్వకం. అట్లు చేసిన సాధకుడు 36 కోట్ల తీర్థములలో స్నానము చేసిన ఫలమును వెంటనే పొందును. తరువాత వారికి 10 అంగములతో కూడిన భోజనము భక్తిపూర్వకముగా సమర్పించవలెను. పరాబుద్ధ్యా గురోఃపత్ని మీశానాది క్రమేణతు పరమాన్నేన సంపూజ్య యథా విభవ విస్తరం రుద్రాక్ష వస్త్రపూర్వం చ వటకాపూప కైర్యుతం బలిదానం తతఃకృత్వా భూరి భోజనమాచరేత్. గురుపత్ని యందు పరాశక్తిని, బ్రాహ్మణుల యందు ఈశానాది 5 రూపములను భావన చేసి వారిని వైభవమునకు అనురూపముగా పరమాన్నముతో పూజించి రుద్రాక్షలను వస్త్రములను ఇయ్యవలెను. తరువాత వడలతో అప్పములతో కూడిన అన్నమును కాకాది ప్రాణులకు సమర్పించి తరువాత సాధకుడు సుష్టుగా భుజించవలెను. తతఃసంప్రార్థ్య దేవేశం జపం తావత్సమాపయేత్ పునశ్చరణమేవం చ కృత్వా మంత్రీ భవేన్నరః. తరువాత శివుని ప్రార్థించి జపమును ముగించవలెను. ఈ విధముగా మంత్ర పునశ్చరణను చేసిన వ్యక్తి మంత్రసిద్ధిని పొందును. పునశ్చ పంచలక్షేణ సర్వపాప క్షయో భవేత్ అతలాది సమారభ్య సత్యలోకావధిక్రమాత్ పంచలక్ష జపాత్ లోకైశ్వర్య మవాప్నుయాత్. మధ్యే మృతశ్చేత్ భోగాంతే భూమౌ జ్ఞాపకో భవేత్. అతడు మరలా 5 లక్షలు జపించినచో పాపములన్నీ నశించును. 5 లక్షల చొప్పున జపించిన వ్యక్తి క్రమముగా అతలము మొదలగు సత్యలోకము వరకు గల ఆయా లోకముల ఐశ్వర్యమును పొందును. మధ్యలో మరణించినచో పరలోకములో భోగములను అనుభవించి భూమి యందు జన్మించి పంచాక్షరిని జపించును. పునశ్చ పంచలక్షేణ బ్రహ్మ సామీప్యమాప్నుయాత్ పునశ్చ పంచలక్షేణ సారూప్యైశ్వర్యమాప్నుయాత్. మరలా 5 లక్షలు జపించి బ్రహ్మలోకమును పొందును. ఇంకో 5 లక్షలు జపించినచో సారూప్య ఐశ్వర్యమును పొందును. ఆహత్య శతలక్షేణ సాక్షాత్ బ్రహ్మ సమో భవేత్ కార్యబ్రహ్మణ ఏవం హి సాయుజ్యం ప్రతిపద్యవై యథేష్టం భోగమాప్నోతి తద్బ్రహ్మ ప్రళయావధి. వెరసి 1,000,000 జపము చేసిన వాడు బ్రహ్మతో సమానమైన వాడగును. అతడు కార్యబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సాయుధ్యమును పొంది ఆ బ్రహ్మ ప్రళయమును పొందు వరకు కోరిన భోగములను అనుభవించును. పునఃకల్పాంతరే వృత్తే బ్రహ్మపుత్ర సజాయతే పునశ్చ తపసా దీప్త క్రమాన్మక్తో భవిష్యతి. పృథ్వ్యాది కార్యభూతేభ్యో లోకా వై నిర్మితా క్రమాత్ పాతాళాది సత్యాంతం బ్రహ్మలోకాశ్చతుర్దశ సత్యాదూర్ధ్వం క్షమాంతం వై విష్ణులోకాశ్చతుర్దశ. మరియు కల్పము ఆరంభము కాగానే అతడు బ్రహ్మపుత్రుడై జన్మించును. అతడు మరలా తపస్సుచే ప్రకాశించి క్రమముగా ముక్తుడగును. పృథివీ మొదలగు కార్యభూతముల నుండి క్రమముగా పాతాళము మొదలు సత్యలోకము వరకు గల 14 బ్రహ్మలోకములు నిర్మించబడినవి. క్షమాలోకే కార్య విష్ణుర్వైకుంఠే వరపత్తనే కార్యలక్ష్మ్యా మహాభోగి రక్షాం కృత్వాతిష్టతి తదూర్ధ్వగాశ్చ శుచ్యంత లోకాష్టా వింశతి స్థితాః. సత్యలోకము పైన క్షమాలోకములో శ్రేష్ఠ పట్టణమగు వైకుంఠమునందు కార్యవిష్ణువు కార్యలక్ష్మితో కూడి ఆదిశేషునిపై సేనించి రక్షించుచుండును. దానిపైన శుచిలోకము వరకు 28 లోకములు గలవు. శుచౌ లోకేతు కైలాసే రుద్రో వై భూతహృత్ స్థితః షడుత్తరాశ్చ పంచాశ దహింసాంతస్తదూర్ధ్వగాః అహింసాలోకమాస్థాయ జ్ఞాన కైలాసకే పురే కార్యేశ్వర స్థిరోభావం సర్వాన్ కృత్వాదితిష్ఠితై తదంతే కాలచక్రం హి కాలాతీతస్తతః పరం. శుచిలోకములోని కైలాసములో ప్రాణులను సంహరించే రుద్రుడు ఉండును. దానిపైన అహింసాలోకము వరకు 56 లోకములు గలవు. అహింసాలోకములోని జ్ఞాన కైలాసపురమును సర్వప్రాణులను తిరోధానము చేయు కార్యేశ్వరుడు అధిష్ఠించిండును. అహింసాలోకమునకు అంతములో కాలచక్రము గలదు. దానిపైన కాలాతీత లోకము గలదు. శివేనాధిష్ఠితస్తత్ర కాలశ్చక్రే స్వరాహ్వయః మాహిషం ధర్మమాస్తాయ సర్వాన్ కాలేన యుజంతి. దానిని శివుడు అధిష్ఠించి ఉండును. అచట చక్రేశ్వరులను కాలుడు
మహిష వాహనారూఢుడై ధర్మబద్ధముగా సర్వులను కాలమునకు ఆధీనులను చేయును. తావన్ మహేశ్వర ప్రోక్త స్థిరోధాస్తవదేవహి తదర్వాక్ కర్మభోగో హి తదూర్ధ్వం జ్ఞానభోగకం. మహేశ్వరుడు ఇంతవరకు మాత్రమే తిరోధానమును చేయును. దీని క్రింద కర్మజన్య భోగము, దీనిపైన జ్ఞానజన్య ఆనందము గలవు. తదర్వాక్ కర్మ మాయాహి జ్ఞానమాయా తదూర్ధ్వకం. మా లక్ష్మీ కర్మభోగో వై యాతి మాయేతి కథ్యతే. దీని క్రింద కర్మమాయ, దీనిపైన జ్ఞానమాయ గలవు. మా అనగా కర్మభోగ రూప లక్ష్మి, కర్మభోగమును కర్మి పొందును అను యుద్ధములో మాయు అని అనబడును. మా లక్ష్మీర్ జ్ఞానభోగో వై యాతి కథ్యతే తదూర్ధ్వం నిత్యభోగో హి తదర్వాజ్ నస్వరం విదుహు. మా అనగా జ్ఞానానంద రూపమగు లక్ష్మి జ్ఞానానందమును జ్ఞాని పొందును అను అర్థములో మాయా అనబడును. అహింసా లోకమునకు పైన శాశ్వతానందము, దాని క్రింద నశించే భోగంలో ఉండును. తదర్వాక్చ తిరోధానం తదూర్ధ్వం న తిరోధనం. తదర్వాక్ పాశబంధో హితతూర్ధ్వం నహి బంధనం. దాని క్రింద ఉండే తిరోధానము దానిపైన ఉండదు. దాని క్రింద సంసార బంధము గలదు, దానిపైన బంధము లేదు. తదర్వాక్ పరివర్తంతే కామ్య కర్మానుసారిణః. నిష్కామ కర్మభోగస్తు తదూర్ధ్వం పరికీర్తిత. కామ్య కర్మలను చేయువారు దానికి క్రింద లోకములో తిరుగాడుచుందురు. నిష్కామ కర్మానుష్ఠాన పరులు దాని పై లోకములలో ఆనందమును అనుభవింతురు. తదర్వాక్ పరివర్తంతే బిందు పూజా పరాయణాః. తదూర్ధ్వం హి వ్రజంత్యేవ నిష్కామ లింగ పూజకాః. బిందు పూజ యందు నిష్టగలవారు దాని క్రింద తిరుగాడుదురు. నిష్కామముగా లింగ పూజ చేయువారు దాని పైలోకములను నిశ్చయముగా పొందెదరు. తదర్వాక్ పరివర్తంతే శివాన్య సురపూజకాః. శివైక నిరతా ఏచ తదూర్ధ్వం సంప్రయాంతితే. శివుని కంటే భిన్నమైన దేవతలను పూజించువారు దాని క్రింద లోకములలో తిరుగాడుదురు. శివుని యందు మాత్రమే నిష్టగలవారు దాని పై లోకములను పొందెదరు. తదర్వాగ్జీవకోటి స్వాత్తదూర్ధ్వం పరకోటికాః. సాంసారికాస్తదర్వాక్చ ముక్తాః ఖలు తదూర్ధ్వగాః. దాని క్రింద జీవకోటి, దానిపైన ఈశ్వరకోటి ఉండును. సంసారబద్ధులు దాని క్రింద, ముక్తులు దానిపైన ఉందురు. తదర్వాక్ పరివర్తంతే ప్రాకృత ద్రవ్య పూజకాః. తదూర్ధ్వం హి వ్రజంత్యేతే పౌరుష ద్రవ్య పూజకాః. ప్రాకృత ద్రవ్యములతో పూజించువారు దాని క్రింద తిరుగాడుదురు. పురుష ద్రవ్యములతో పూజించువారు దాని పైలోకములను పొందెదరు. తదర్వాక్ శక్తిలింగం తు శివలింగం తదూర్ధ్వకం. తదర్వాగావృతం లింగం తదూర్ధ్వం హి నిరావృతి. తదర్వాక్ కల్పితం లింగం తదూర్ధ్వం వై నకల్పితం. తదర్వాక్ బాహ్యలింగం స్యాదంతరంగం తదూర్ధ్వకం. దానికి క్రింద శక్తిలింగము, దానిపైన శివలింగము, దాని క్రింద ఆవృత్త సురులు తిరిగిన లింగము, దానిపైన ఆవృత్తి లేని లింగము, దాని క్రింద కల్పిత లింగము లింగాకార వస్తువునందు, దానిపైన కల్పితము కాని స్వయంభూలింగము, దాని క్రింద బాహ్యలింగము, దానిపైన ఆంతరలింగము భావనారూపమైన లింగము ఉండును. తదర్వాక్శక్తి లోకాహి శతం వై ద్వాదశాధికం. తదర్వాగ్బిందు రూపం హి నాదరూపం తదుత్తరం. తదర్వాక్ కర్మలోకస్తు తదూర్ధ్వం జ్ఞానలోకకః. నమస్కారస్తదూర్ధ్వం హి మదాహంకార నాశనః. దాని క్రింద 112 శక్తిలోకములు గలవు. దాని క్రింద బిందు రూపము, దానిపైన నాదరూపము, దాని క్రింద కర్మఫల రూపమగు లోకములు, దానిపైన జ్ఞానగమ్యమగు లోకము గలవు. గర్వమును అహంకారమును నశింపజేయు నమస్కారము దానిపై లోకములను పొందించును. జనిజం తిరోధానం నానిషిధ్యాదతే ఇతి. జ్ఞాన శబ్దార్థ ఏవం హి తిరోధాన నివారణాత్. జన్మ నుండి పుట్టిన తిరోధానము దాని యందు లేదు. తిరోధానమును నిషేధించనిదే అహింసాలోకమునకు పైస్థానమును పొందశక్యము కాదు. జ్ఞాన శబ్దమునకు తిరోధానమును తొలగించునది అని అర్థము. తదర్వాక్ పరివర్తంతే హ్యాది భౌతిక పూజకాః. ఆధ్యాత్మికార్చకా ఏవ తదూర్ధ్వం సంప్రయాంతి వై. బాహ్యమగు అర్చన చేయువారు అహింసాలోకమునకు క్రింద తిరుగాడుచుందురు. కానీ హృదయమునందు శివుని అర్చించువారు దానికంటే ఊర్ధ్వలోకములను పొందెదరు. తావద్వైవేది భాగం తన్మహాలోకాత్మలింగకే. ప్రకృత్యాద్యష్ట బంధోపి వేద్యంతే సంప్రతిష్ఠితః. మహాలోకములతో కూడిన బ్రహ్మాండము లింగాకారమునున్నది. కార్యజగత్తులోని లోకములు ఆ లింగము యొక్క వేది పానమట్టము వరకు వ్యాపించి ఉన్నది. అంతవరకు బద్ధజీవులు ఉందురు. అసత్యశ్చ శుచిశ్చైవ హింసా చైవాధ నిర్జున.
అసత్యాది చతుష్పాదః సర్వాంశః కామరూపధృక్ నాస్తిక్య చక్షుర్దుస్సంగో వేదబాహ్య ధ్వని సదా క్రోధశృంగః కృష్ణవర్ణో మహామహిష వేషవాన్ అధర్మ మహిషారూఢం కాలచక్రం తరంతితే సత్యాది ధర్మయుక్తాయే శివపూజా పరాశ్చయే అసత్యము అశుచి హింస నిర్దయ అను 4 పాదములు కలిగినట్టియు కోరిన రూపమును ధరించినట్టియు నాస్తికతయే నేత్రములుగా కలిగినట్టియు దుష్ట సంగముతో సర్వదా వేద విరుద్ధముగా శబ్దించునట్టియు క్రోధమే శృంగములుగా కలిగినట్టియు నల్లని రంగుగల విశాలమైన అధర్మ మహిషమును అధిష్ఠించి ఉన్న కాలచక్రమును సత్యము మొదలగు ధర్మములను పాటిస్తూ శివుని పూజించుటలో తత్పరులకు భక్తులు మాత్రమే తరించెదరు. తదూర్ధ్వం వృషభో ధర్మో బ్రహ్మచర్య స్వరూపధృక్ సత్యాది పాదయుక్తస్తు శివలోకాగ్రత స్థిత. కాలచక్రమునకు పైన ధర్మ వృషభము గలదు. బ్రహ్మచర్యమే దాని స్వరూపము. సత్య శౌచ అహింస దయలు అను 4 పాదములు గల ఆ ధర్మ వృషభము శివలోకమునకు ఎదుట నిలబడి ఉండును. క్షమాశృంగ శమశ్రోత్రో వేదధ్వని విభూషిత ఆస్తిక్య చక్షుర్నిశ్వాస గురుబుద్ధి మనావృష. దానికి క్షమయే కొమ్ము, శమము ఇంద్రియ నిగ్రహము శ్రోత్రము. అది వేదధ్వనితో ప్రకాశించుచున్నది. ఆస్తిక్యమే దాని నేత్రము, గొప్ప బుద్ధియే దాని నిశ్వాసము. క్రియాది వృషభాగ్నేయా కారణాదిషు సర్వదా తం క్రియా వృషభం ధర్మం కాలాతీతోది తిష్టతి. క్రియారూపమగు వృషభములు సదా కారణములయందు ప్రతిష్ఠితములై ఉండును. ఆ క్రియారూపమగు ధర్మ వృషభమును కాలాతీతుడగు శివుడు అధిష్ఠించును. బ్రహ్మ విష్ణు మహేశానాం స్వస్వాయుర్ధనముచ్యతే తదూర్ధ్వం న దినం రాత్రిర్న జన్మ మరణాధికం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆయుర్దాయములకు దినమని పేరు. ఆ కాలచక్రము పైన దినము రాత్రి జన్మ మరణము మొదలైనవి లేవు. పునఃకారణ సత్యాంతా కారణ బ్రహ్మణస్తదా గంధాదిభ్యస్తు భూతేభ్యస్తదూర్ధ్వం నిర్మితా సదా. మరలా కారణ సత్యలోకము వరకు కారణ బ్రహ్మ యొక్క లోకములు గలవు. ఇవి గంధాది భూత తన్మాత్రల నుండి నిర్మించబడి కాలచక్రమునకు పైన కలవు. సూక్ష్మగంధ స్వరూపాహి స్థిత లోకాశ్చతుర్దశ పునఃకారణ విష్ణోర్వై స్థిత లోకాశ్చతుర్దశ. పునఃకారణ రుద్రస్య లోకాష్టా వింశకా మతాః పునశ్చ కారణే సస్య షట్పంచాశత్తదూర్ధ్వగాః. వీటి సంఖ్య 14 మరియు కారణ విష్ణు యొక్క లోకములు 14, కారణ రుద్రుని లోకములు 28, వాటికి పైన కారణ ఈశానుని లోకములు 56 గలవు. తతఃపరం బ్రహ్మచర్య లోకాఖ్యం శివ సమ్మతత్ తత్రైవ జ్ఞాన కైలాసే పంచావరణ సంయుతే పంచమండల సంయుక్తం పంచబ్రహ్మ కళాన్వితం ఆదిశక్తి సమాయుక్త మాదిలింగం తుతత్రవై. ఆ పైన శివునకు ప్రియమైన బ్రహ్మచర్య లోకము గలదు. అచటనే 5 ప్రాకారములతో కూడిన జ్ఞాన కైలాసమునందు 5 మండలములతో 5 బ్రహ్మ కళలతో ఆదిశక్తితో కూడిన ఆదిలింగము కలదు. శివాలయం మిదం ప్రోక్తం శివస్య పరమాత్మనః పరాశక్త్యా సమాయుక్తస్తత్రైవ పరమేశ్వరః. పరమాత్మయగు శివుడు విరాజిల్లే శివాలయము ఇదియే. పరమేశ్వరుడు పరాశక్తితో కూడి ఇచటనే నుండును. సృష్టి స్థితిశ్చ సంహార స్థిరో భావోప్యనుగ్రహః పంచకృత్య ప్రవీణోసౌ సచ్చిదానంద విగ్రహః. సచ్చిదానంద రూపుడగు శివుడు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే 5 జగత్కార్యములను నిర్వహించుటలో సమర్థుడు. ధ్యానం ధర్మ సదాయస్య సదానుగ్రహతత్పరః సమాధ్యాసన మాసీనః స్వాత్మారామో విరాజతే. సర్వకాలములలో భక్తులను అనుగ్రహించుటయందు తత్పరుడైన ఆ శివుని నిత్య ధర్మము ధ్యానము. ఆయన సమాధి యోగ్యమగు ఆసనమునందు ఉపవిష్టుడై ఆత్మారాముడై ప్రకాశించును. తస్య సందర్శనం సాధ్యం కర్మ ధ్యానాదిభిః క్రమాత్ నిత్యాది కర్మయజనాచ్చివకర మతిర్భవేత్. నిత్య కర్మానుష్ఠానము ధ్యానము మొదలగు వాటి అభ్యాసము వలన క్రమముగా అట్టి శివుని దర్శించుట సంభవమే. కావున మానవుడా శివారాధనా తత్పరుడు కావలెను. క్రియాది శివకర్మభ్యః శివాజ్ఞానం ప్రసాదయేత్ తద్దర్శన గతా సర్వే ముక్తా ఏవన సంశయః. పూజా మొదలగు శివ సంబంధి కర్మలను అనుష్ఠించి మానవుడా శివజ్ఞానమును సాధించవలెను. శివుని కృపాదృష్టికి పాత్రులైన వారందరూ మోక్షమును పొందెదరునటలో సందేహము లేదు. ముక్తిరాత్మ స్వరూపేణ స్వాత్మారామత్మమేవ హి క్రియా తపో జపజ్ఞాన ధ్యాన ధర్మేషు సుస్థితః.
శిష్య దర్శనం లబ్ధ్వా స్వాత్మారామత్మమేవ హి యథా రవి స్వకిరణాదశుద్ధి మపనేష్యతి కృపా విచక్షణ శంభురజ్ఞాన మననేష్యతి అజ్ఞాన వినివృత్తౌతు శివజ్ఞానం ప్రవర్తతే శివజ్ఞానాత్ స్వస్వరూప మాత్మా రామత్వమేష్యతి ఆత్మా రామత్వ సంసిద్ధౌ కృతకృత్యో భవేన్నరః. ముక్తి అనగా ఆత్మరూపుడై ఆత్మారాముడై ఉండుటయే. కర్మలు, తపస్సు, జపము, స్వాధ్యాయము, ధ్యానము అను ధర్మములను శ్రద్ధగా ఆచరించు సాధకుడు శివుని దర్శనమును ఆత్మారామత్వమును పొందును. సూర్యుడు తన కిరణములచే అశుచిని తొలగించు తీరున శివుడు తన దయాదృష్టితో అజ్ఞానమును తొలగించును. అజ్ఞానము తొలగగానే శివజ్ఞానము ప్రవర్తిల్లును. సాధకుడు శివజ్ఞానము వలన స్వస్వరూపమును ఆత్మారామత్వమును పొందును. ఆత్మయందు రవించు జ్ఞాని కృతార్థుడగును. పునశ్చ శతలక్షేణ బ్రహ్మణః పదమాప్నుయాత్ పునశ్చ శతలక్షేణ విష్ణోః పదమాప్నుయాత్ పునశ్చ శతలక్షేణ రుద్రస్య పదమాప్నుయాత్ పునశ్చ శతలక్షేణ ఐశ్వర్యం పదమాప్నుయాత్ పునశ్చైవం విధేనైవ జపేన సుసమాహితః శివలోకాదిభూతం హి కాలచక్రమాప్నుయాత్. పంచాక్షరిని కోటి జపము చేసిన మానవుడు బ్రహ్మలోకమును, మరి ఒక కోటి చేసినచో విష్ణులోకమును, మరి ఒక కోటి చేసినచో రుద్రలోకమును, ఇంకొక కోటి చేసినచో ఈశ్వరలోకమును పొందును. ఇదే విధముగా ఏకాగ్రమగు మనసుతో ఇంకనూ జపము చేసిన మానవుడు శివలోకమునకు ఆది యందుండు కాలచక్రమును పొందును. కాలచక్రం చక్రమేకైకేన క్రమోత్తరే సృష్టిమోహౌ బ్రహ్మచక్రం భోగమోహౌ తూ వైష్ణవం కోపమోహౌ రౌద్రచక్రం భ్రమణం చైశ్వర్య విదుః శివచక్రం జ్ఞానమోహౌ పంచచక్రం విదుర్బుధాః. కాలచక్రమునందు ఒకదానిపైన మరి ఒకటి చొప్పున 5 చక్రములు గలవు. సృష్టి మోహములు బ్రహ్మచక్రము, భోగమోహములు విష్ణుచక్రము, కోపమోహములు రుద్రచక్రము, సంసారములో తిరుగాడుట ఈశ్వర చక్రము, జ్ఞానమోహములు శివచక్రము వెరసి 5 చక్రములని పండితులు చెప్పెదరు. పునశ్చ దశకోట్యో హి కారణ బ్రహ్మణః పదం పునశ్చ దశకోట్యా హి తత్పదైశ్వర్యమాప్నుయాత్. ఏవం క్రమేణ విష్ణాదేః పదం లబ్ధ్వా మహోజసః క్రమేణ తత్పదైశ్వర్యం లబ్ధ్వా చైవ మహాత్మనః. పంచాక్షరిని 10 కోట్లు జపించినచో కారణైశ్వర్య లోకమును పొందును. భక్తుడు ఇదే తీరున క్రమముగా మహావిష్ణు స్థానమును, మహేశానుని స్థానమును పొందును. శతకోటి మనుం జప్వా పంచోత్తర మతం ధృతః శివలోకమవాప్నోతి పంచమా వర్ణాద్బహిః. పంచాక్షరీ మంత్రమును శ్రద్ధతో 105 కోట్లు జపము చేసిన భక్తుడు శివలోకములోని 5వ ప్రాకారమునకు బయట నుండి స్థానమును పొందును. రాజతం మండపం తత్ర నందీ సంస్థానముత్తమం తపోరూపశ్చ వృషభస్తత్రైవ పరిదృశ్యతే. అచట శ్రేష్టమైన వెండి మండపము గలదు. అదియే నందీశ్వరుని స్థానము. తపోరూపమగు వృషభము అచటనే యుండును. సజ్జోజాతస్య తత్స్థానం పంచమావరణం పరం వామదేవస్య చ స్థానం చతుర్థావరణం పునః. ఆ శ్రేష్టమగు 5వ ప్రాకారము సజ్జోజాతుని స్థానము, 4వ ప్రాకారము వామదేవుని స్థానము. అఘోర నిలయం పశ్చాత్ తృతీయావరణం పరం పురుషశ్చైవ సాంబస్య ద్వితీయావరణం శుభం ఈశానస్య పరస్త్యైవ ప్రథమావరణం తతః ధ్యాన ధర్మస్య స్థానం పంచమం మండపం తతః. దాని తర్వాత నుండే 3వ ప్రాకారము సాంబునిది, తర్వాత నుండే మొదటి ప్రాకారము ఈశాన దేవునిది. అచట నుండి 5వ మండపము ధ్యాన ధర్ముని స్థానము. బలినాథస్య సంస్థానం తత్ర పూర్ణామృత ప్రదం చతుర్థం మండపం పశ్చాత్ చంద్రశేఖర మూర్తిమత్. పూర్ణమగు ఆనందమునిచ్చు 4వ మండపము బలినాథునిది. దాని యందు చంద్రశేఖరుని మూర్తి గలదు. సోమస్కందస్య చ స్థానం తృతీయం మండపం పరం ద్వితీయం మండపం నృత్యం మండపం ప్రాహురాస్తికాః. 3వ శ్రేష్ఠ మండపము సోమస్కందుని స్థానము, 2వ మండపము నృత్య మండపమని ఆస్తికులు చెప్పుదురు. ప్రథమం మూలమాయాయాః స్థానం తత్రైవ శోభనం తతః పరం గర్భగృహం లింగస్థానం పరం శుభం. అచటనే ఉన్న అందమైన మొదటి మండపము మూలమాయ యొక్క స్థానము. దాని తరువాత మంగళకరమగు గర్భగృహము గలదు. దాని యందు శివలింగము గలదు. నంది సంస్థానత పశ్చాన్న విదుశివ వైభవం నందీశ్వరో బహిస్థిష్ట పంచాక్షరముపాసతే. నందీశ్వరుని స్థానము తరువాత ఉండే శివుని వైభవము ఎవ్వరికైనాను తెలియదు. నందీశ్వరుడు బయట కూర్చుండి పంచాక్షరిని ఉపాసన చేయును. ఏవం గురుక్రమాల్లబ్ధం నందీశాశ్చ మయా పునః
తతః పరం స్వ సంవేద్య శివేనైవాము భావితం. ఈ జ్ఞానము నందీశ్వరు నుండి మా గురువునకు, ఆయన నుండి నాకు సంక్రమించినది. ఈ వైభవము శివునకు మాత్రమే తెలియను, అది శివునిచే మాత్రమే అనుభవింపబడును. శివస్య కృపయా సాక్షాత్ శివలోకస్య వైభవం విజ్ఞాతుం శక్యతే సర్వైర్నాన్యధేత్యా హురాస్తికాః. శివుని దయ ఉన్నచో శివలోకము యొక్క వైభవము ఎవరికైనాను తెలియుట సంభవమగునని ఆస్తికులు చెప్పుదురు. ఏవం క్రమేణ ముక్తా సుబ్రాహ్మణా వై జితేంద్రియాః అన్యేషాం చక్రమం వక్షే గదతః శృణుతాదరాత్. జితేంద్రియులకు బ్రాహ్మణులు ఈ తీరున క్రమముగా మోక్షమును పొందెదరు. ఇతరులు మోక్షమును పొందు క్రమమును కూడా చెప్పెదను, శ్రద్ధతో వినుడు. గురూపదేశాజ్ఞాప్యం వై బ్రహ్మణీనాం నమోంతకం పంచాక్షరం పంచలక్షమాయుష్యం ప్రజపేద్విధి. బ్రాహ్మణ స్త్రీలు గురూపదేశమును పొంది నమహాతో అంతమగు విధముగా పంచాక్షరిని జపించవలను అని విధి. 5 లక్షలు పంచాక్షరిని జపించిన ఎడల ఆయుష్ లభించును. స్త్రీ త్వాపనయనార్థం తు పంచలక్షం జపేత్ పునః మంత్రేణ పురుషో భూత్వా క్రమాన్ముక్తో భవేద్భుతః. మరలా ఇంకో 5 లక్షలు జపించినచో మరుజన్మలో స్త్రీత్వము తొలగి పురుషుడై వివేకి అయి క్రమముగా ముక్తిని పొందును. క్షత్రియ పంచలక్షేణ క్షత్రత్వమపనేష్యతి పునశ్చ పంచలక్షేణ క్షత్రియో బ్రాహ్మణో భవేత్. క్షత్రియుడు 5 లక్షలు జపించినచో క్షత్రియత్వము విడనాడి మరలా 5 లక్షలు జపించినచో బ్రాహ్మణుడగును. మంత్రసిద్ధి జపాచేవ క్రమాన్ముక్తో భవేన్నరః. వైశ్యస్తు పంచలక్షేణ వైశ్యత్వమపనేష్యతి. మానవుడు జపము చేయటం వలన మంత్రసిద్ధిని పొంది క్రమముగా ముక్తుడగును. వైశ్యుడు 5 లక్షల జపము చేసినచో వైశ్యత్వము తొలగును. పునశ్చ పంచలక్షేణ మంత్రక్షత్రియ ఉచ్యతే పునశ్చ పంచలక్షేణ క్షత్రత్వమపనేష్యతి. మరలా 5 లక్షలు జపించినచో మంత్రక్షత్రియ నడవడును. మరలా ఇంకొక 5 లక్షలు జపించినచో క్షత్రియత్వము తొలగును. పునశ్చ పంచలక్షేణ మంత్రబ్రహ్మణ ఉచ్యతే శూద్రస్యైవ నమోంతేన 25 లక్షతః. మంత్ర విప్రత్వమాపాద్య పశ్చాచ్చూద్రో భవేద్విజః. నారీవాధ నరోవాధ బ్రాహ్మణో వాణ్య ఏవవా నమోంతం వా నమః పూర్వమాతరు సర్వదా జపేత్. మరలా 5 లక్షలు జపించినచో మంత్రబ్రాహ్మణుడు అనబడును. శూద్రుడు కూడా 25 లక్షల పంచాక్షరిని నమః అంతమగునట్లు జపించినచో మంత్రబ్రాహ్మణత్వమును పొంది తర్వాత బ్రాహ్మణుడగును. స్త్రీ గాని పురుషుడు గాని బ్రాహ్మణుడు గాని ఇతరుడు గాని నమః అంతమునందు గాని ముందు గాని ఉండునట్లు పంచాక్షరిని శ్రద్ధతో సర్వకాలములందు జపించవలెను. సాధకః పంచలక్షాంతే శివప్రీత్యర్థమేవ హి మహాభిషేకం నైవేద్యం కృత్వా భక్తాంశ్చ పూజయేత్. పూజయా శివభక్తస్య శివ ప్రీతతరో భవేత్. సాధకుడు శివుని ప్రీతి కొరకు మాత్రమే 5 లక్షల జపమును పూర్తి చేసి మహాభిషేకమును నైవేద్యమును చేసి భక్తులను పూజించవలెను. శివభక్తుని పూజించినచో శివుడు మిక్కిలి సంతసించును. శివస్య శివభక్తస్య భేదో నాస్తి శివో హి సహ. శివస్వరూప మంత్రస్య ధారణాచ్యవ ఏవహి. శివునకు శివభక్తునకు తేడా లేదు. శివభక్తుడు శివుని స్వరూపమగు మంత్రమును జపించుట వలన శివుడే యగును. శివభక్త శరీరే హి శివే తత్పరమో భవేత్. శివభక్తా క్రియా సర్వ వేద సర్వ క్రియాం విదుః. శివభక్తుని శరీరములో శివుడు ఉండును. కావున శివభక్తుని శ్రద్ధతో ఆరాధించవలెను. శివభక్తులకు లౌకిక వైదిక క్రియలన్నీ జ్ఞాతములే. యావద్యావత్ శివం మంత్రం ఏన జప్తం భవేత్ క్రమాత్ తావద్వై శివ సాన్నిధ్యం తస్మిన్ దేహేన సంశయః. భక్తుడు ఎంత అధికముగా శివమంత్రమును జపించునో అంత అధికముగా అతని దేహములో శివుని సన్నిధి ఉండునట్టు అంత అధికముగా అతని దేహము శివుని సన్నిధిలో ఉండునంటలో సందేహము లేదు. దేవీలింగం భవేద్రూపం శివభక్తి స్త్రియస్తథా. యావన్మంత్రం జపే దేవ్యాస్తావత్ సన్నిధ్యమస్తి. శివభక్తురాలకు స్త్రీ దేవీ స్వరూపయగును. ఆమె ఎంత అధికముగా శివమంత్రమును జపించునో ఆమె యందు దేవీ సాన్నిధ్యము అంత అధికముగా నుండును. శివం సంపూజయేద్దీ మాన్యస్వం మాన్స్వయం వై శివరూపభాక్. స్వయం చేవ శివో భూత్వా పరాం శక్తి ప్రపూజయేత్. బుద్ధిమంతుడు స్వయముగా శివరూపుడై శివుని పూజించవలెను. భక్తుడు తనను తాను శివునిగా భావన చేసి పరాశక్తిని పూజించవలెను. శక్తిం బేరం చ లింగం చ హ్యాలేఖ్యా మాయయా యజేత్. శివలింగం శివం మత్వా స్వాత్మానం శక్తిరూపకం.
దేవిని శివుని మూర్తిని లింగమును మరియు శివుని చిత్రపటమును నిష్కపట భావనతో ఆరాధించవలెను. భక్తుడు తనను శక్తి రూపముగా భావన చేసి శివలింగమునందు శివుని పూజించవలెను. శివలింగం నాదరూపం బిందురూపం తు శక్తికం ఉపప్రధాన భావేన అన్యోన్యశక్త లింగకం పూజయేచ్చ శివం శక్తిం స శివో మూల భావనాత్. శివలింగము నాదరూపము, శక్తి బిందు రూపము. శివశక్తులు రెండు పరస్పరము ప్రధాన గుణభావముతో అప్రధాన భావముతో కలిసి ఉందురు. ఇట్లు శివుని శక్తిని పూజించు భక్తుడు మూలమును భావన చేయుట వలన శివస్వరూపుడగును. శివభక్తాన్ శివమంత్ర రూపకాన్ శివరూపకాన్ షోడశైరుపచారైశ్చ పూజయే దిష్టమాప్నుయాత్. ఏన శుశ్రూషణాద్యైశ్చ శివభక్తస్య లింగినః ఆనందం జనయేద్విద్వాన్ శివ ప్రీతతరో భవేత్. శివభక్తాన్ సపత్నీకాన్ పత్న్యా సహ సమాదరాత్. పూజయేద్ భోజనాద్యైశ్చ పంచవా దశవా శతరం. ధనే దేహే చ మంత్రే చ భావనాయామవంచకః. శివశక్తి స్వరూపేణ న పునర్జాయతే భువి. శివమంత్ర భావనచే శివస్వరూపులైన శివభక్తులను షోడశోపచారములతో పూజించు భక్తుడు అభీష్టమును పొందును. విద్వాంసుడు శివస్వరూపుడగు శివభక్తులకు శుశ్రూష చేసి ఆనందమును కలిగించవలెను. అట్లు చేయుట వలన శివుడు మిక్కిలి సంతసించును. భక్తుడు భార్యతో కూడి భార్యా సమేతులకు శివభక్తులను ఆదరముతో 5గురిని కానీ 10 మందిని కానీ లేక 100 మందిని కానీ భోజనాదులతో పూజించవలెను. ధనములో కానీ కాయకష్టములో కానీ మంత్రములో కానీ భావన ఎందు కానీ లోటు రానియకూడదు. అట్టి భక్తుడు శివశక్తి స్వరూపుడై భూలోకమునందు మరలా జన్మించడు. నాభేరదో బ్రహ్మ భాగమా కంఠం విష్ణుభాగకం ముఖం లింగమితి ప్రోక్తం శివభక్త శరీరకం. మృతాన్ దాహాది యుక్తాన్ వా దాహాది రహితాన్ మృతాన్ ఉద్దిశ్య పూజయేదాది పితరం శివమేవహి. పూజాం కృత్వాది మాతుశ్చ శివభక్తాంశ్చ పూజయేత్. పితృలోకం సమాసాద్య క్రమాన్ముక్తో భవేన్మృతః. శివభక్తుని శరీరములో పాదము నుండి నాభి వరకు బ్రహ్మభాగమని, నాభి నుండి కంఠము వరకు విష్ణుభాగమనియు, ముఖము శివలింగమనియు చెప్పబడినది. మరణించిన వాని దేహమును దహించినా లేక ఖననాదులను చేసినా అది పితయగు శివుని ఆదిమాతయగు శక్తిని శివభక్తులను పూజించవలెను. అప్పుడు మరణించిన జీవుడు పితృలోకమును పొంది క్రమముగా మోక్షమును పొందును. క్రియాయుక్త దశభ్యశ్చ తపోయుక్తో విశిష్యతే. తపోయుక్త శతేభ్యశ్చ జపయుక్తో విశిష్యతే. జపయుక్త సహస్రేభ్యః శివజ్ఞానీ విశిష్యతే. శివజ్ఞానిషు లక్షేషు ధ్యానయుక్తో విశిష్యతే. ధ్యానయుక్తేషు కోటిభ్యః సమాధిష్టో విశిష్యతే. ఉత్తరోత్తర వైశిష్ట్య పూజయాముత్తరోత్తరం. ఫలం వైశిష్ట్య రూపం చ దుర్విజ్ఞేయం మనీషిభిః. తస్మాద్వై శివభక్తస్య మహిమానాం వేత్తికో నరః. మంచి కర్మలను చేయు 10 మంది కంటే తపస్సు చేయువాడు మేలు. 100 మంది తపోనిష్ఠుల కంటే జపము చేయువాడు మేలు. 1000 మంది జపము చేయువారి కంటే శివజ్ఞానము కలవాడు మేలు. 1,00,000 మంది శివజ్ఞానుల కంటే ధ్యానము చేయువాడు మేలు. 1,00,00,000 మంది ధ్యానము చేయువారి కంటే సమాధి అందుండువాడు మేలు. వీరిలో క్రమముగా ఉత్తరోత్తరముగా మహిమ పెరుగును. వారిని పూజించటం వలన కలుగు మహాఫలము విద్వాంసుల బుద్ధికి కూడా అందదు. శివభక్తుని మహిమను తెలియగలవారెవ్వరు. శివశక్త్యో పూజనం చ శివభక్తస్య పూజనం. కురుతే యో నరో భక్త్యా స శివశివమేధతే. య ఇమం పఠేతే ధ్యాయ మర్దవద్వేద సమ్మతం. శివజ్ఞానీ భవేద్విప్రః శివేన సహమోదతే. శ్రావయేచ్చివ భక్తాంశ విశేషజ్ఞో మునీశ్వరాః. శివప్రసాద సిద్ధి స్యాచ్చివవస్య కృపయా బుధాః. శివశక్తులను మరియు శివభక్తుని పూజించు మానవుడు శివస్వరూపుడై మంగళములను గాంచును. వేదతుల్యమై గంభీరార్థము కలిగిన ఈ అధ్యాయమును పఠించు బ్రాహ్మణుడు శివజ్ఞాని అయి శివునితో కూడి ఆనందించును. మునిశ్రేష్ఠులారా, ఈ అధ్యాయంలోని విశేషములను ఎరింగిన వ్యక్తి శివభక్తులకు వినిపింపవలెను. ఓ విద్వాంసులారా, అట్టివానికి శివుని దయ కలిగి శివుని అనుగ్రహము సిద్ధించును. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం 17వ శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 17వ అధ్యాయము ముగిసినది.